సినిమా కాదు సార్, వారసు టైంలో కృష్ణ గారి ఫ్యాన్స్కి నాగార్జున గారి ఫ్యాన్స్కి మధ్య వార్ జరిగింది కదా. అది మిమ్మల్ని ఏమైనా తాకిందా అది? అయ్యో, తాకటం ఏంటి, సినిమా రిలీజ్ అవగానే కృష్ణ గారి ఫ్యాన్స్ వచ్చేసేసి మా ఇంటి మీద పడ్డారు. ఏంటయ్యా అంటే అందులో వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు. తండ్రి కొడుకుల్లో ద్వేషిస్తుంటాడు కొడుకు తండ్రిని ద్వేషిస్తూ రానో ఏదో ఎరా నువ్వెంత ఇదేదో ఏదో డైలాగులు ఉన్నాయి ఇట్లాంటి. అది ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. అఫ్టర్ ఆల్ నాగార్జున వచ్చేసి మా హీరో గారిని రా అంటాడా, నువ్వు అంటాడా అని చెప్పి ఏమైనా సరే ఆరేది కట్ చేయాలండి అంటూ వచ్చారు. ఇంటి మీదకి వచ్చారు. ఏంటయ్యా అన్న ఇది అన్నాడు. తీసా సినిమా ఈ సినిమా ఆయన రాజుకారి క్యారెక్టర్ ఇచ్చినా, పేదవాడి క్యారెక్టర్ ఇచ్చినా, అడుక్కునేవాడి క్యారెక్టర్ ఇచ్చినా క్యారెక్టర్ తప్ప అక్కడ ఇండివిజువల్గా ఏముండదు. అది మాత్రం ఏం మార్చడానికి వీలవుతుంది. మీరు మార్చకపోతే తగలబెట్టేస్తామండి అన్న. తగలబెట్టాడు, ఇష్టం. సినిమా మాత్రం మేము మార్చాం అన్నారు. సినిమా రెండో రోజుకో మూడో రోజుకో వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి కోపడ్డారు. కృష్ణ గారు కోపడ్డాడు, తర్వాత దాసర్ గారు వీళ్ళు అందరూ కూడా చెప్పారు. తర్వాత మార్చేశారు. మార్చలేదు అసలు ఏ సీన్ కూడా కట్ చేయాలి. ఓకే అస్సలు కట్ చేయాలి. అలాగే మహేష్ సార్, అతడు అసలు ఈ రోజుకి కూడా టీవీల్లో వస్తుంటే అతుక్కుపోయి సినిమా మొత్తం చూస్తారు. కానీ మీకు రిలీజ్ టైంకి మీకేంటి సార్ ఆ సినిమా? రిలీజ్ టైంకి మాకు నష్టమేనండి. కాకపోతే ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత ఒకటిన్నో అప్పుడు ఆ సినిమాకి పెద్ద సెట్ వేసాం. మా సైట్ ఉంటే మా సైట్లోనే వేసాం. వేసిన తర్వాత సినిమా హిట్ అయిపోయింది. బోర్డన్ని షూటింగ్ వాళ్ళందరూ వచ్చి తీసుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు. అప్పుడు అనిపించింది అనమాట, ఈ ఒక్క బిల్డింగ్ మీదే ఇంత డబ్బులు వస్తుంది, మన సైట్ ఉంది కదా ఇక్కడ. ఇంకా ఒక మన కెఎస్ రామారావు గారు అప్పుడు సిసి ఫిల్మ్ సిటీ అని పెట్టి గార్డెన్ సిటీ లాగా పెట్టారు, షూటింగ్ స్టూడియో లాగా. అలాగే అంబికా రాధా వాళ్ళది మెడ్రాస్లో ఉండేది. దాంట్లో అట్లాగే అన్నీ కోర్టు, గుడి, అన్నీ హాస్పిటల్ అన్నీ ఉండేవి. ఇప్పుడు నానక్రామ్గూడలో రామానాయుడు గారి స్టూడియోలో అలాగే వేశారు. అలా అది చేద్దామని అనుకొని ప్లాన్ చేసేస్తాను. ఈ లోపల అవుటర్ రింగ్ రోడ్ కూడా వచ్చి మొత్తం ఇదంతా కొట్టుకుపోయింది. అందులో సెట్ వేసిన సెట్ బిల్డింగ్ మొత్తం అన్నీ పోయినాయి. దాంట్లో 15 ఎకరాల దాకా పోయింది. మీది 15 ఎకరాలు పోయిందా? ఓకే. కాంపన్సేషన్ వచ్చింది కదా సార్? ఏంటి కాంపన్సేషన్? వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఆక్షన్ వేసామో 14 కోట్ల ఎంతో వచ్చింది వాళ్ళకి ఎకరానికి. వీళ్ళు మాకు ఇచ్చింది 10 కోట్లు, 10 లక్షలు ఇచ్చారు. 10 లక్షల ఎకరానికి 10 లక్షలు. మీరు కొంది ఎంత సార్? మేము కొన్నది ఇంకా అక్కడ తక్కువే. ఓకే. అయినా కూడా అప్పుడు మార్కెట్లోనే అప్పటికి 10 కోట్ల దాకా ఉంది. తప్పదు, అన్నిటికీ తల ఉంచేటప్పుడు తల ఉంచాలి, తల ఎత్తేటప్పుడు తల ఎత్తాలని. కాకపోతే ఎత్తినప్పుడు సక్సెస్ అయినా ఎగరలేదు, ఫెయిల్ అయ్యామని కుంగిపోలేదు. బట్ ఏదేమైనా శోభన్ బాబు గారి సలహానే ఈరోజు మురళీమోహన్ గారిని స్టేజ్లో నిలిపింది. ఎగ్జాక్ట్గా. అందుకని నేను ఎక్కడ చెప్పాల్సి వచ్చినా చెప్తాను. ఒకరోజు శోభన్ బాబు గారు ఫోన్ చేశారు, మురళీమోహన్ గారు మీరు ప్రతి ఇంటర్లోనూ చూస్తున్నాను, మీరు ఏంటి నా గురించి ఇంత ఇదిగా చెప్తున్నారు అన్నాడు. సార్ నేను సిన్సియర్గా ఫీల్ అయ్యి చెప్తున్నా అండి, మీరు చెప్పిందంటే అంత నిజం ఉంది. అప్పటికి ఆయన సినిమాల్లో యాక్ట్ చేయటం కూడా మానేశారు. ఏదో నేను మిమ్మల్ని గురించి ఎక్కువ చెప్తే మీరు నాకు డేట్లు ఇస్తారనో, లేకపోతే మీరు మీ సినిమాల్లో నాకు వేషం ఇస్తారనో చెప్పరు కదండి. అది కాదు కదా, మీరు సినిమాలో చేయటం మానేశారు. ఇప్పుడు నాకు సొంత సినిమాలే తీసుకుని ఇది వచ్చింది. అయినా ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలా అందరికీ తెలిసిన నిజమే అయినా కూడా చెప్పవలసిన రీతిలో చెప్పవలసిన టైంలో చెప్పారు. అది నా జీవితాన్ని మార్చిందండి అది. అందుకని నేను చెప్తానండి, మీరు చాలా బాగా చేస్తాను, నేను ఊరికే కొనిపెడతాను తప్ప మీలాగా డెవలప్ చేయడం, అమ్మటం ఇవన్నీ చేయట్లేదు కదా అన్నాడు. మరి మీలాగా డబ్బులు ఉంటే నేను కూడా ఉంచుకునేవాడిని అండి, అమ్మేగాడు. మరి నాకు అన్ని అప్పులు తెచ్చుకొని నేను చేస్తాను. అప్పుడు బ్యాంక్ లోన్స్ కూడా వచ్చాయి కదా ఇక్కడ పెట్టినప్పుడు. మళ్ళీ మన సినిమా వాళ్ళ దగ్గర నుంచే అప్పులు సినిమాకి ఫైనాన్స్ చేసిన వీళ్ళు ఉన్నారు కదా అందా, వాళ్ళ దగ్గరే తెచ్చేవాడు. అంటే ఆ రోజుల్లో వాళ్ళు చిన్న సినిమాలకి 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీలు తీసుకునేవారు. పెద్ద సినిమాలకి అందరికీ 3% మీద ఇచ్చు, అది 3 రూపాయల వడ్డీ మీద. అట్లా రియల్ ఎస్టేట్ కూడా 3 రూపాయల వడ్డీతో తెచ్చాం. మామూలుగా రియల్ ఎస్టేట్ మీద అంత గిట్టుబాటు అవ్వదు, అంత ఇంట్రెస్ట్ మీద. బట్ ఏదో ఒకటి చేయాలి కదా, అట్లా తీసుకొని చేసాం.